ఆయన మా మేనత్త కొడుకు మా మేన బాగా ఇక ఆయనకు పడేదాన్ని బాడుకాకు నేను పడ్డా ఆ మందుడబ్బ నువ్వేయడం మొత్తం అన్నాడు. ఆ రాజగౌడు పెట్రోల్ పంప్ వేసుకొని నా పత్తికి ఆయన మందు స్ప్రే చేసిండు. ఇక నా పత్తికి రాజగౌడు మందు కొట్టిన కాంచేది నా పత్తి గుబురు గుబురు పెరిగింది, గుత్తుల గుత్తులు కాయ కాసింది. ఒక్కొక్క చెట్టుకు 250 కాయ కాసింది. ఈ మల్లవ్వని చూసినట్టు నా పత్తి కలిగింది. ఈ దోమకొండ కాడ 600 మంది కైకిలో పెట్టిపిచ్చిన పత్తి ఏరిపియంగా 12 ఎకరాల చేనులకు పాంకుల పత్తి వెళ్ళింది. అదుగో దేవుడు దీని చేతి మూత మంచి 12 ఎకరాల పావుకుంటారు పత్తి. ఏమిటి కొట్టినావా పత్తిని ఏది కొట్టినవే మరి ఆ పావుకిల పత్తిని ఏ బీటి కొట్టాలని ఎవరాడ సెడుకు నన్ను ఫోన్ చేసిన సెడు వారు లారీలు 3 వ్యాన్లు పంపించిండు. ఆయనకి ఇజ్జత్ లేదో దీనికి మానం లేదో 12 పంపించేతాను. బండ్లల్లో నా పత్తి దొక్కుకొని నా పత్తి భక్త రేటు రావాలి రేటత్త కానీ పావుకిల పత్తిలో 22 బిందెలు నీళ్ళు పోసుకొని నా పత్తిని దొక్కుకొని ఎవరాడ బీట్ల